హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద వేద ప్రాపర్టీస్. ఇప్పుడు మీ ముందు సరికొత్త ప్రాజెక్టుతో మన కొల్లూరులో ఉండే సరికొత్త ప్రాజెక్టుతో మీ ముందుకు వస్తున్నాను. ఇప్పుడు మనం చూసుకుంటే కొల్లూరు అనేది ఇప్పుడు హాట్ కేక్ అండి. సిటీలో మొత్తం కూడా హాట్ కేక్ అంటే లైక్ రియల్ ఎస్టేట్ మొత్తం కూడా కొల్లూరు చుట్టూనే తిరుగుతుంది. అందుకని కొల్లూరులో ఒక మంచి ప్రాజెక్ట్ సరిగ్గా హైరైజ్ అపార్ట్మెంట్స్తో మనకు ముందుకు రావడం జరిగింది. ఇది వచ్చేసి మన ల్యాండ్, ఇప్పుడు ఏదైతే కర్సర్ చూపిస్తున్నామో మీకు, ఇది వచ్చి మన ల్యాండ్ అండి. టోటల్లీ 10 acres ల్యాండ్, 5 towers వస్తున్నాయండి. దీనిలో G+40 floors విత్ స్కై వాక్ ఉంటుంది. దీనికి లైక్ ఒక ఇంటర్నేషనల్ డెవలప్మెంట్స్ మీరు చూసారంటే ఒకసారి ఆ ప్లాన్స్ కూడా ముందు మీకు చూపిస్తాను సార్, ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. కన్ఫామ్గా మీకు ఏంటంటే ఏదైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో ఈ సరౌండింగ్స్, ఇప్పుడు మనం సరౌండింగ్ డెవలప్మెంట్ చూద్దాం ఫ్రెండ్స్ ఒక్కసారి. దీంట్లో మనకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో కనపొచ్చేది మనకు ప్రామినైడ్ విల్లాస్ అంటాం. లైక్ ప్రామినైడ్ విల్లాస్ అనేది ఎగ్జాక్ట్గా దానికి ఆపోజిట్లో ఇక్కడ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 8 CR వరకు అమ్ముతున్నారు. ఏదైతే కర్సర్ మీకు కనిపిస్తుందో ఆ కర్సర్ బ్లూ లైన్ ఉందో అక్కడి నుంచి మనకు వచ్చేసి మీకు ఆల్మోస్ట్ 8 CR ప్రైస్ వరకు వాళ్ళు అమ్ముతున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి దానికి ఎగ్జాక్ట్గా వాళ్ళకి ఒక 100 feet రోడ్ మాత్రం అవైలబుల్ ఉంటుంది. 100 feet రోడ్ అవైలబుల్ ఉంటుంది. ప్లస్ వచ్చేసి దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అప్కమింగ్ ఏదైతే మనకు సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఉన్నాయో అవి కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు బెవర్లీ పార్క్. ఇది ఒక విల్లామెంట్ కాన్సెప్ట్. ఈ విల్లామెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇది అప్కమింగ్లో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. అప్కమింగ్ వీడియోస్ కూడా చేస్తాం దీనిపైన. దీనికి ఏదైతే ఉన్నాయో ఈ డెవలప్మెంట్స్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, దీనికి ఇది లైక్ డిఫరెంట్ కాన్సెప్ట్లో వెళ్తున్నాం. ఈ కాన్సెప్ట్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. నేను అప్కమింగ్ కన్ఫామ్గా చూపిస్తాను. నెక్స్ట్ దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ వచ్చేసి GHR కలిస్టో. ఈ GHR కలిస్టోకి అండ్ బెవర్లీ పార్క్ మధ్యలో 100 feet రోడ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ 100 feet రోడ్ నుంచి మనకి ఏంటంటే ఇది కొల్లూరు విలేజ్ నుంచి ఏదైతే బ్లూ మార్క్ మీకు కనిపిస్తుందో అది కొల్లూరు విలేజ్లో నుంచి వచ్చే రోడ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇప్పుడు కనెక్టివిటీ పరంగా మళ్ళీ ఆ GHR కలిస్టో నుంచి మనం చూసుకున్నారంటే జస్ట్ మీకు వాకబుల్ డిస్టెన్స్లో కనిపిస్తుంది. ఇప్పుడు మన సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లైక్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నుంచి వెళ్ళేసి అవుట్డోర్స్ చదువుకోవడం. అక్కడ ఇప్పుడు మనకు అక్కడే ప్రాజెక్ట్స్ వచ్చినాయి కాబట్టి మీకు రిస్క్ లేనిచ్చేది, ప్లస్ మీ పిల్లలకి బాగుంటుంది, మీకు అప్పటికప్పుడు కనెక్టివిటీ ఉంది. నెక్స్ట్ మనకు వచ్చేసి ఆ సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఐరా మిరాకిల్ ప్రాజెక్ట్ ఒకటి జరుగుతూ ఆల్రెడీ వర్కింగ్లో ఉందండి. నెక్స్ట్ వచ్చేసి మనకు సిగ్నేచర్ ఆల్టీస్ ఒకటి వర్కింగ్లో ఉంది. ఆల్రెడీ ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ కూడా అయిపోతుంది. నెక్స్ట్ మనకు ఆపోజిట్లో వచ్చేసి సిగ్నేచర్ ఆల్టీస్ ఒకటి. నెక్స్ట్ మనకు AR హోమ్స్ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 7 acres కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి ఏంటంటే ఈ సరౌండింగ్ ఏదైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో మీరు కూడా ఒకసారి చూడొచ్చు. ఆ గూగుల్ మ్యాప్స్ ఏదైతే ఉన్నాయో AR హోమ్స్, ఐరా, సిగ్నేచర్ అండ్ ఈ మొత్తం కూడా ఆల్మోస్ట్ ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్ అయ్యే స్టేజ్లో ఉన్నాయి. ఇప్పుడు మనం చూసుకున్నామంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నామంటే స్వదా మెకర్నాస్ ప్రాజెక్ట్ ఉంది చూడండి ఫ్రెండ్స్. మీరు చూసారంటే స్వదా మెకర్నాస్ ఇది వచ్చేసి ఓవరాల్ జస్ట్ 300 meters డిస్టెన్స్లో ఉంటుంది. మనకు 300 meters డిఫరెన్స్లో ప్లస్ మనకి ఏంటంటే ఆపోజిట్లో అన్వితా ప్రిస్టాన్ విల్లాస్ కూడా ఉన్నాయండి. ఈ అన్వితా ప్రిస్టాన్ విల్లాస్ వచ్చేసి ఆల్మోస్ట్ నాకు తెలిసి మొత్తం సేల్స్ అయిపోయినట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఎక్కడ లేవని చెప్తున్నారు. ఈ అన్వితా ప్రిస్టాన్ విల్లాస్ ఈచ్ వన్ వచ్చేసి 8 CR అట్లా కూడా అమ్మటం జరిగింది. ఫస్ట్ స్టార్టింగ్ 1 CR and 2 CR అమ్మారు. ఇప్పుడు మనకి ఏంటంటే నెక్స్ట్ వచ్చేసరికి ఇవానా హైరైజ్ అపార్ట్మెంట్స్ G+15 floors అనుకుంటా, మేబీ G+15s కన్స్ట్రక్షన్ జరుగుతుంది. నెక్స్ట్ మనకు చూసుకున్నామంటే సమిష్టి ఇంటర్నేషనల్ స్కూల్. లైక్ ఇంటర్నేషనల్ స్కూల్ సమిష్టి అనేది ఈరోజు సిటీలో నుంచి కూడా అక్కడికి జర్నీ చేస్తున్నారండి. ఇక్కడ ఎందుకు ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అక్కడే తీసుకొని అక్కడే ఉంటే మన సిటీలో నుంచి మనం చేయాల్సిన అవసరం కూడా లేదు కదా. మనం అక్కడే ఉండొచ్చు, అక్కడే పిల్లలు హ్యాపీగా ఉంటారు. మీరు జర్నీ అంతా ఎక్కడ టెన్షన్ లేకుండా ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఆ ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గర నుంచి మనం చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మన కనెక్టివిటీ పరంగా కానివ్వండి, ఇంకోటి ఏదైతే సమిష్టి ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, ఇంకొక బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా మనకు జస్ట్ 1 km 2 km డిస్టెన్స్లోనే మనకు లాట్స్ ఆఫ్ మనకేంటంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ అవైలబుల్లో ఉన్నాయి. బిర్లా ఓపెన్ మైండ్స్, గాడియం ఇంటర్నేషనల్ స్కూలు, నెక్స్ట్ వచ్చి సమిష్టి ఇంటర్నేషనల్ స్కూలు, ఢిల్లీ పబ్లిక్ స్కూలు, ఇవన్నీ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా మనకు అవైలబుల్లో ఉండటం జరుగుతుంది చుట్టుపక్కల సరౌండింగ్స్. మీరు ఇంటర్నేషనల్ స్కూల్ లైక్ మీరు ఇంటర్నేషనల్ స్కూల్ మై హోమ్ వాళ్ళదండి. ఈ మై హోమ్ వాళ్ళ దాంట్లోనే మీరు ఇంటర్నేషనల్ స్కూల్ ఉండటం కూడా జరుగుతుంది. ఇక్కడ మనకు వచ్చేసి అది మొత్తం కూడా మై హోమ్ త్రిదశ. నెక్స్ట్ కమింగ్ టు మనం ఏదైతే ఉందో ఇదంతా కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. మీరు మై హోమ్ త్రిదశ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది కూడా ఆల్రెడీ. వాళ్ళు ఎప్పుడు ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేస్తారో కూడా మనకు ఐడియా లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ మనం వచ్చేసరి ఏదైతే ఉందో గాడియం ఇంటర్నేషనల్ స్కూల్ మీరు చూడొచ్చు. ఇప్పుడు మన వే ఎట్లా ఉంది, మన కనెక్టివిటీ రోడ్డు ఎట్లా ఉంది. ఇప్పుడు మనం ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 2 నుంచి వస్తున్నాం. లైక్ గచ్చిబౌలి నుంచి వస్తున్నారు. గచ్చిబౌలి నుంచి ఓవరాల్ 2 దిగిన తర్వాత ఎట్లా రావాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఒక్కసారి మనం ఏంటంటే ఇప్పుడు ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 2లో ఉన్నాం. కరెక్ట్గా ఆ సరౌండింగ్స్ కూడా మీరు చూడొచ్చు. లైక్ లాట్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆల్సో ఈజ్ దేర్.
చాలా ప్రాజెక్ట్స్ ఉండటం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏంటంటే ఆ సరౌండింగ్స్ అటు సైడ్ మనకు లెఫ్ట్ వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి మనకు మీరు ఇప్పుడు మనం వస్తున్నాం చూడండి ఫ్రెండ్స్, ఏదైతే ఉందో మనం వస్తున్నాం, ఏదైతే కర్సర్ నడుస్తుందో అక్కడి నుంచి మనకు వచ్చేసి మనకు ఎగ్జాక్ట్లీ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు, జస్ట్ అక్కడి నుంచి మనకు హాఫ్ కిలోమీటర్ 1 కిలోమీటర్ సర్వీస్ రోడ్డు. ఏదైతే ఇప్పుడు బ్లూ కలర్ మార్క్ మీకు కనిపిస్తుందో అది మాత్రం మనకు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ నుంచి మనం లోపలికి వచ్చే రోడ్డు. ఆ లోపలికి వచ్చే మీరు చూడొచ్చు ఇప్పుడు అదే బ్లూ కలర్ లైన్లో మనకు కొల్లూరు విలేజ్ నుంచి దాటి వచ్చిన తర్వాత మనకు జిహెచ్ఆర్ కలెక్టర్ ప్రాజెక్ట్ కనిపిస్తుంది, మహారాజా బివర్లీ పార్క్ కనిపిస్తుంది, మీకు వచ్చేసరికి ఆ ముందుకు మనకు వచ్చేసి ప్రామినెంట్ విల్లాస్ ప్రాజెక్ట్, ఇవన్నీ కూడా కనిపిస్తుంది. చాట్లీ ఇక్కడి నుంచి ఈ 100 ఫీట్ రోడ్ నుంచి అక్కడికి 500 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం చూసుకున్నామంటే ఇంకా కనెక్టివిటీ లాట్స్ ఆఫ్ ఇంకొక కనెక్టివిటీ రోడ్డు కూడా ఉంది, అది కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఆ రోడ్డు కూడా లైక్ కోకాపేట నుంచి ఎట్లా రావాలి, గచ్చిబౌలి నుంచి ఎట్లా రావాలి, ఆ రోడ్డు కూడా మీకు చేస్తాను. ఇది ఏదైతే ఉందో ఇప్పుడు జిహెచ్ఆర్ కలెక్టర్ నుంచి చూసుకోవచ్చు మీరు అక్కడ. ఇప్పుడు ఇంకొక వే చూపిస్తున్నాను మీకు, లైక్ ఇది ఏదైతే రెడ్ మార్క్లో ఉందో ఇది టువర్డ్స్ మనం ఎక్కడికైతే వస్తున్నామో అది మనకు శంకరపల్లి రోడ్డు, మోకిల, మనకు కోకాపేట నుంచి మోకిలాకు వచ్చే రోడ్డు నుంచి కనెక్టివిటీ హార్డ్లీ 1 km ఉంటుందండి ఎక్కడి నుంచి అక్కడికి. మీకు నియోపోలిస్ నుంచి చూసుకున్నారంటే హార్డ్లీ 7 kilometers ఉంటుంది. ఈ నియోపోలిస్లో ఈ మధ్య మీరు వినే ఉంటారు ఫ్రెండ్స్, 100 CR per acre వెళ్ళింది, 80 CR per acre వెళ్ళింది. అక్కడి నుంచి మనకు హార్డ్లీ 7 kilometers డిస్టెన్స్లో మనం ఉండటం జరుగుతుంది. ఈ కాస్మోపోలిస్ ప్రాజెక్ట్ అనేది 7 kilometers రేడియస్లో ఉంటుంది. ఈ ప్లస్ మనకి సరౌండింగ్ డెవలప్మెంట్స్ కూడా అన్నీ మీకు చూపించాను ఫ్రెండ్స్. మీకు ఏదైతే ఉందో సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఓఆర్ఆర్ కానివ్వండి, ఇంటర్నేషనల్ స్కూల్స్ కానివ్వండి, మీకు ఏదైతే సరౌండింగ్ ప్రాజెక్ట్స్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. వరకు మన డెవలప్మెంట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు మన మాస్టర్ ప్లాన్ మన ప్రాజెక్ట్ డీటెయిల్స్కి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా వినండి ఫ్రెండ్స్. మనకేంటంటే ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చేసి ఈ ముందు ఏదైతే కనిపిస్తుందో అది 100 feet రోడ్డు. ఈ టోటల్గా ప్రాజెక్ట్లో మనకు వచ్చేసి 5 ఉంటాయి, 5 towers. ఏదైతే మీకు ఆ రెడ్ కలర్ మార్క్లో కనిపిస్తుందో ఆ రెడ్ కలర్ మార్క్ వచ్చేసరికి మనకు ప్రీమియం టవర్, దాంట్లో 3000 SFT పైన మాత్రం మనకు అవైలబుల్ ఉండటం జరుగుతుంది. ఈ రిమైనింగ్ ఫ్లోర్ బ్లాక్స్లో మనకు 1620 నుంచి SFT నుంచి మనకు అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ ఫ్యూచర్ డెవలప్మెంట్ అని బ్యాక్ సైడ్ మీరు ఒకటి చూశారు కదా ఫ్రెండ్స్. ఫ్యూచర్ డెవలప్మెంట్స్ అంటే ఏదైతే ఉందో అది మనం ఏంటంటే మనం అక్కడికి ఫ్యూచర్లో మనము విల్లాస్ ప్లాన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఆ విల్లాస్ అనేవి కూడా నెక్స్ట్ మనకి ఏదైతే ఎప్పుడు వస్తుందో స్టార్ట్ అవుతుందో అప్పుడు మీకు కన్ఫామ్గా కూడా ఇంకొక వీడియో చేయడం జరుగుతుంది, మీరు అప్పుడు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ పిక్చర్లో ఏదైతే ఉందో మనం చూసుకుంటున్నామో ఆ పిక్చర్ మనకి వెలివేషన్, టోటల్ వెలివేషన్ ఆఫ్టర్ కంప్లీటెడ్ మనకి ఎట్లా వస్తుంది ప్రాజెక్ట్ అనే దానికి నేను మీకు ఒక పిక్చర్ చూపిస్తున్నా. ఇది టోటల్ వెలివేషన్ మనకి కంప్లీట్ అయ్యి వచ్చేసరికి మనకి ఈ వెలివేషన్ వస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో మీరు ముందు చూసుకున్నారంటే ఈ 2 towers ముందు మీకు కనిపించే 2 towers ఉంటాయి. ఈ 2 towers కలిపి ఒక స్కై వాక్ వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మీకు వచ్చేసరికి ఈ 3 బ్యాక్ సైడ్ ఏదైతే ఉన్నాయో కార్నర్లో మీకు ప్రీమియం ఉంటుంది, ప్రీమియం టవర్స్ ఉంటుంది. ప్రీమియం టవర్ వచ్చేసి నేను ఇందాక మీకు మాస్టర్ ప్లాన్లో ఉన్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. మీకు ఆ ప్రీమియం టవర్లో మనకు 3600 SFT నుంచి మినిమం స్టార్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. మీకు అప్ టు మీకు ఏంటంటే 4000 SFT కూడా 4 BHKకి విత్ మెయిడ్ రూమ్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉండటం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్నామంటే ఇది ఈ పిక్చర్ మీరు పర్టికులర్ గమనించండి. ఈ పిక్చర్ని ఇది కాన్ఫిగరేషన్ అంటాం, అంటే మన ఎంత SFT నుంచి స్టార్ట్ అవుతుంది, ఎంత అంటే మనకు 3 bedroom 3 BHK ఎంత SFT ఉంది అండ్ ఆల్సో 4 BHK ఎంత SFT ఉంది అనే దానికి మనకి ఇది ఈస్ట్ వెస్ట్ ఈజ్ అవైలబుల్ ఫర్ 1605 దగ్గర నుంచి మనకు అన్నిలో కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. ఈ 1605 SFT నుంచి మనం మీకు ముందే చెప్పాను ఫ్రెండ్స్, ఇది ప్రీమియం ఓన్లీ 3 BHK ప్రీమియం లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ. అందుకని ఓన్లీ 2 and 2.5 మన దగ్గర అవైలబుల్ లేవు ఫ్రెండ్స్. ఓన్లీ 3 BHK నుంచే మన దగ్గర ఉంటాయి. మీకు కావాల్సిన సైజులు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు మనకు 1600 నుంచి అప్ టు 3500 SFT వరకు మనకు అవైలబుల్ ఉండటం జరుగుతుంది. ఇప్పుడు మనం చూసుకున్నామంటే ఈ పిక్చర్లో వచ్చేసి మీరు పర్టికులర్ గమనించవచ్చు ఫ్రెండ్స్, అక్కడ ఏదైతే ఉందో మీకు కరెక్ట్గా టవర్ టు టవర్ కనెక్టివిటీ స్కై వాక్స్ ఉన్నాయి. ఆ స్కై వాక్స్ ఏంటంటే మీరు ఇంతవరకు సిటీలో హైదరాబాద్ సిటీలో ఇంతవరకు నేనైతే చూడలేదు ఫ్రెండ్స్, మరి మీరు చూసారేమో తెలియదు. ఇంతవరకు హైదరాబాద్ సిటీలో ఎక్కడా కూడా నాకు స్కై వాక్ అనేది కనిపించలేదు. ఇదే ఫస్ట్ టైం మన ప్రాజెక్ట్లో మనమే స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ స్కై వాక్ అనేది. దీనికి మీరు పర్టికులర్ చూడండి, ఆ ఇమేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది. రిసార్ట్ థీమ్, ఈ రిసార్ట్ అంటే మోడర్న్ ఎమ్యూనిటీస్ ఆల్మోస్ట్ ఆ 60+ ఎమ్యూనిటీస్ పైనే ఉంటాయి ఫ్రెండ్స్. మీ రిసార్ట్ ఒక థీము అంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. మీరు 100% మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దిస్ ద బెస్ట్ ఆప్షన్ ఇన్ కొల్లూరు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఫ్రెండ్స్, వెళ్ళి చెక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి ప్రాజెక్ట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వేదా ప్రాపర్టీ. మరొక మంచి ప్రాపర్టీ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్.